ఎమ్మెల్యేగా కంగటి శ్రీదేవి పత్తికొండ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదా? భర్త మరణంతో ఓ పక్క కుటుంబ బాధ్యతలు, మరో పక్క ఎమ్మెల్యేగా నియోజకవర్గ బాధ్యతలు రెండింటిని శ్రీదేవి బ్యాలెన్స్ చేయలేకపోయారా? 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన శ్రీదేవి 2024 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అంది వచ్చిన అవకాశాన్ని శ్రీదేవి సద్వినియోగం చేసుకోలేకపోయి ఓటమిని చవిచూశారా? భర్త హత్యతో కంగంటి శ్రీదేవి రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో 2019 ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఆమెపై సానుభూతి పెద్ద ఎత్తున కనిపించింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి భారీ మెజార్టీతో గెలుపొందారు. కానీ అందివచ్చిన అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకోలేదంటారు నియోజకవర్గ ప్రజలు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభివృద్ధి నిరోధకం పత్తికొండలోనూ కనిపించిందంటారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జరగని అభివృద్ధి పత్తికొండలో ఎలా జరుగుతోందనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఎమ్మెల్యేగా కంగటి శ్రీదేవి 5 ఏళ్లు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలకు కానీ నియోజకవర్గానికి కానీ ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదంటారు. ప్రభుత్వ పథకాలు వివరిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధి అంశంలో తనదైన ముద్ర వేసుకోలేదని స్థానిక ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పత్తికొండ నియోజకవర్గాన్ని, నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించాల్సిన ఎమ్మెల్యే నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారనే టాక్ ఉంది. ప్రభుత్వం నుండి అందించే పెన్షన్, రైతు భరోసా, అమ్మఒడి లాంటి పథకాలు తప్పితే పత్తికొండ అభివృద్ధి అంశంలో తనదైన ముద్ర వేసుకోలేదంటున్నారు. అయితే తన వద్దకు వచ్చిన వారిని పలకరించి ఆదరించినప్పటికీ సామాన్యుల అవసరాలను మాత్రం ఆమె తీర్చలేదనే టాక్ నియోజకవర్గంలో ఉంది. మరోవైపు నియోజకవర్గంలో నరకం తలపిస్తున్న రోడ్ల గురించి ఎమ్మెల్యేగా శ్రీదేవి అస్సలు పట్టించుకోలేదంటారు స్థానికులు. టమాటా రైతులు దశాబ్దాల డిమాండ్ అయిన టమాటా జ్యూస్ ఫ్యాక్టరీతో పాటు కోల్డ్ స్టోరేజ్ గురించి ఎమ్మెల్యే అస్సలు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే హంద్రీనివా కాలువ నుండి రైతాంగానికి సాగునీరు అందించడంలో ఎమ్మెల్యే శ్రద్ధ చూపలేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కార్యకర్తల విషయంలోనూ ఆమె నిర్లక్ష్యం ప్రదర్శించిందనే టాక్ కూడా ఉంది. సారా విచ్చలవిడిగా నడిపించి ఒక కుటీర పరిశ్రమగా చేశారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు తగాదాలు ఉండే భూముల విషయంలో జోక్యం చేసుకుని పంచాయతీలు చేసి లబ్ధి పొందారనే టాక్ కూడా ఉంది. అలాగే అనుచరుల కబ్జాలు, ఆగడాలను నిర్వహించలేదని చెబుతారు. మొత్తంగా కంగటి శ్రీదేవి తన హయాంలో రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత లబ్ధి చూసుకున్నారే తప్ప పేద మధ్యతరగతి ప్రజలు బాగోగులు పట్టించుకోలేని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో శ్రీదేవి ఓడిపోవటానికి స్వయం కృపారాధంతో పాటు కూటమి గాలి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.